ఇప్పటివరకు మనం లాగరిథమ్స్లో కాన్సెప్ట్ ప్లస్ కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ముఖ్యంగా ఇన్ఈక్వాలిటీస్ మీద లాగరిథమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా సాల్వ్ చేసాం. సో ఫౌండేషన్లో ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళకైతే ఒకవేళ లాగరిథమ్స్ టైం ఎక్కువ ఉండదు కాబట్టి అంతవరకు చాలు. సో ఇప్పుడు ఫౌండేషన్లో ఉన్న స్టూడెంట్స్ ఇంకా టైం ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది కాబట్టి సో కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను. అంటే ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అయినా కూడా మీరు ఏం చేస్తారంటే సెల్ఫ్ ప్రాక్టీస్ చేయండి. అంటే క్వశ్చన్ వీడియో హోల్డ్ చేయండి, క్వశ్చన్ నోట్ చేసుకోండి, ట్రై చేయండి. రాకపోతే ఇక్కడే సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ చూసుకోండి. అయినా అర్థం కాకపోతే ఎక్కడెక్కడ ఇబ్బంది పడే పాయింట్స్ ఉన్నాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ అంతా కాకుండా మీరు ఇబ్బంది పడే పాయింట్స్ మీద నేను డిస్కస్ చేస్తాను. సో ఇక్కడి నుంచి వచ్చే ప్రతి క్వశ్చన్ అలాగే చేయండి. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్కి వెళ్తే సో ఇది మీరు ఫస్ట్ ఓన్గా చేయండి, రాకపోతేనే అప్పుడు వినండి. సో 3 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ లాగ్ 2 బేస్ 5, నెక్స్ట్ ఇక్కడ 2 పవర్ లాగ్ ఎక్స్ బేస్ 5 ఉంది. ఓకే, సో క్వశ్చన్ చూసిన తర్వాత ఫస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక ఐడియా అనేది మీకు డెవలప్ అవ్వాలి. సో ఇచ్చిన క్వశ్చన్ని యాస్టీజ్గా ఇక్కడ నోట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ ఎలా వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మీరు క్యాచ్ చేశారనుకుంటున్నాను. ఒకవేళ క్యాచ్ చేయకపోతే చూడండి. సో ఎలా వచ్చింది ఇక్కడ చూడండి. ఇక్కడ ఎక్స్ అంటే ఇక్కడేమో 2 వచ్చింది. సో అది ఎలా వచ్చింది? రిమైనింగ్ పార్ట్ అంతా సేమే. సో మనకి ఇవి ఆల్రెడీ మనం ఇంతకుముందు నేర్చుకునేవే. సరే, ఐడియా రాకపోతే చూడండి. సో మనకి ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం. ఏ పవర్ లాగ్ ఎక్స్ బేస్ బి ఉంటే మనం ఎక్స్ని ఏని వాటి ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్ పవర్ ఆఫ్ లాగ్ బేస్ అనేది ఇక్కడ ఏముందో ఇక్కడ కూడా అదే ఉంటుంది. సో ఎక్స్ ఇక్కడికి వచ్చేసింది, ఎక్స్ ప్లేస్లోకి ఏ వచ్చేసింది. సో ఏ అండ్ ఎక్స్ వాటి ప్లేసెస్ ఇంటర్చేంజ్ అయినాయి. సో ఈ ప్రాపర్టీ మనకి ఆబ్జెక్టివ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అదే జరిగింది. ఎక్స్ 2 రెండు కూడా వాటి ప్లేసెస్ని ఇంటర్చేంజ్ అయినాయి. సో 2 ప్లేస్లో ఎక్స్ వచ్చింది, ఎక్స్ ప్లేస్లో 2 వచ్చింది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? అప్పుడు ఇది రెండు సేమ్ చూసారా? సో ఇది ఏముందో ఈ టర్మ్ కూడా అదే. సో అప్పుడు ఏంటి 3 + 1 ఏమవుతుంది? 4 అవుతుంది. సో 4 క్యాన్సిల్ వేసేస్తే 16 వస్తుంది. 16ని 4² రాసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ 2 పవర్లో ఉంది కాబట్టి దీన్ని కూడా 2 పవర్లో రాసుకున్నాం. సో ఇదేంటి 2² అంటే 2 పవర్ 4. సో అప్పుడు బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ కూడా ఈక్వలే. సో లాగ్ ఎక్స్ బేస్ 5 = 4 అంటే లాగ్ రిమూవ్ చేసేస్తే ఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 5 పవర్ ఆఫ్ 4. సో లాగరిథమ్ బేస్ ఏముందో ఎక్స్పోనెన్షియల్ బేస్ కూడా అదే ఉంటుంది. సో నెక్స్ట్ అలాగే ఈ క్వశ్చన్ కూడా మీరు హోల్డ్ చేసుకొని ట్రై చేయండి. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ బేస్ 16 ఉంది. 16ని మనం 4² అని రాసుకోవచ్చు. 16ని 4² రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో ఈ 16ని 4² రాసేస్తే సో బేస్లో పవర్ 2 ఉంది. సో అది బేస్లో పవర్ ముందుకు వచ్చేస్తే ఏమొస్తుంది మీకు? 4 ఇంటూ బేస్లో పవర్ ఏమొస్తుంది? 1/. సో బేస్లో పవర్ n ఉంటే 1/n ఇంటూ అని రాస్తాం. సో లాగ్ 4. సో ఇక నెక్స్ట్ ఇది ఏంటి? 4². ఆ పవర్ ఇక్కడికి వచ్చేసింది ఆల్రెడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్. బేస్లో ఉంది కాబట్టి అది 1/2 అయింది. సో లాగ్ 4. సో లాగ్ 4 బేస్ 4 రెండు కూడా సేమే కాబట్టి 1. సో 4 పవర్ ఆఫ్ 1/2 అంటే √4 = 2. అలాగే నెక్స్ట్ దీన్ని ఇక్కడ 9ని మనం 3² అని రాసేయచ్చు. అప్పుడు 3కి పవర్ 2 ఉంది. అది ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ వచ్చేస్తే ఏమొస్తుంది మీకు? 9 పవర్ ఆఫ్ 2 అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ వస్తుంది. లాగ్ 3 బేస్ 3. లాగ్ 3 బేస్ 3 అంటే ఎంత? 1. సో 9² ఈస్ 81. సో అప్పుడు దీని వాల్యూ 2, దీని వాల్యూ 81. సో లెఫ్ట్ సైడ్ అనేది 83 వచ్చేస్తుంది. నెక్స్ట్ రైట్ సైడ్ చూడండి. సో 83 = ఇది వచ్చేసింది. రైట్ సైడ్ ఏది ఉందో రాసేసాం. నెక్స్ట్ ఏం చేస్తాం? ఇక్కడ క్లియర్గా మనకి ఐడియా వచ్చేస్తుంది. చూస్తే 83 ఉంది, ఇక్కడేమో 10 పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్. సో లాగ్ 83 బేస్ ఎక్స్ ఉంది. సో 83 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారు? లాగ్ అప్లై చేసేయండి విత్ బేస్ 10. సో విత్ బేస్ 10 తోటి బోత్ సైడ్స్ అప్లై చేస్తే అప్పుడు ఏమొస్తుంది? లాగ్ 83 బేస్ 10. అలాగే ఇక్కడ కూడా లాగ్ అప్లై చేస్తే విత్ బేస్ 10 తోటి సో ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ వచ్చేస్తుంది. సో లాగ్ 83 బేస్ 10 ఈక్వల్ టు సో ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ వచ్చేస్తే లాగ్ 83 బేస్ ఎక్స్ ఇంటూ లాగ్ 10 బేస్ 10. సో లాగ్ 10 బేస్ 10 అంటే 1 అవుతుంది. సో ఇప్పుడు మీకు లాగ్ 83 బేస్ 10 = లాగ్ ఎక్స్ బేస్ 10. సో లాగ్ సరిపోయింది. 83 ఓకే. సో 10 + x ఉంది కాబట్టి x వాల్యూ ఏంటి? 10.
సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ log 24 బేస్ 2 ఉంది, log 2 బేస్ 96 ఉంది, log 192 బేస్ 2 ఉంది, అన్ని డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి. సో న్యూమేటర్లో రెండిట్లో కూడా బేస్ 2 ఉంది, కానీ డినామినేటర్లో కొద్దిగా డిఫరెంట్ ఉంది. సో ఈ డినామినేటర్ని పైకి తీసుకెళ్ళిపోయారనుకోండి రివర్స్ అవుతుంది, అంటే బేస్ ప్లేస్లో అంటే రెండు ప్లేసెస్ ఇంటర్చేంజ్ అవుతాయి. కాబట్టి సో ఈ డినామినేటర్ని న్యూమేటర్లో తీసుకెళ్ళిపోతే న్యూమేటర్లో ఆల్రెడీ log 24 బేస్ 2 ఉంది. సో ఈ టర్మ్ అనేది పైకి వెళ్ళిపోతే log 96 రివర్స్ అవుతుంది కదా, 96 బేసు ఇంటర్చేంజ్ అవుతుంది. సో 2 ప్లేస్లో 96 వస్తుంది, 96 ప్లేస్లో 2 వస్తుంది. అప్పుడు దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని బేసులు 2 అయిపోతుంది. అదొక టెక్నిక్, అదొకటి మనకి హెల్ప్ అవుతుంది. అన్ని సేమ్ బేస్ ఉంటే ప్రాబ్లం చేయడం కూడా కొద్దిగా ఈజీ అవుతుంది. అలాగే రైట్ సైడ్ కూడా log 192 మైనస్ log 192 బేస్ 2. నెక్స్ట్ ఇది న్యూమేటర్లో తీసుకెళ్ళిపోతే ఈ రెండు ప్లేసెస్ ఇంటర్చేంజ్ అయిపోయి log 2 బేస్ 12 ఉన్న టర్మ్ ఏమవుతుంది, log 12 బేస్ 2 అయిపోతుంది. అన్ని బేస్లు 2లోకే వచ్చేసినాయి కాబట్టి, కానీ టర్మ్స్ని చూస్తే అన్ని డిఫరెంట్ ఉంది. నెక్స్ట్ log a ఇంటూ log b ఫార్ములా ఏం లేదు. సో గుర్తుపెట్టుకో, అంటే చాలామంది మర్చిపోతారు, అంటే log ab ఉంది, log ab అంటే లేదంటే log ab అంటే ఏంటి, log a ప్లస్ log b. అలాగే ఇది రివర్స్, log a ప్లస్ log b అంటే ఏంటి, log ab. సో ఇటు నుంచి అటు నుంచి ఇటు రాయొచ్చు, కానీ log a ఇంటూ log b లేదు, log ab ఉంది, కానీ log a ఇంటూ log bకి ఫార్ములా ఏమి లేదు. మీరు పొరపాటున ఇదే ఫార్ములా వాడేస్తారు, లేదంటే log ఆఫ్ a ప్లస్ b అని రాస్తారు, అసలు అట్లా ఫార్ములా ఏమీ లేదు, ఇలా రాస్తారు, తప్పు, రాయొద్దు. సరే ఇప్పుడు మరి ఏం చేద్దాం, మరి అంటే టర్మ్స్ కూడా అన్ని డిఫరెంట్ ఉన్నాయి. బేసెస్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బేసెస్ అయితే సేమ్ ఉన్నాయి. మరి ఏం చేద్దాం, 24 96 అంటే చేయడానికి అంటే, సో ఇక్కడ 12 ఈక్వల్ టు లాంబ్డా అనుకున్నాడు, ఎందుకంటే అన్నిటినీ కూడా మల్టిపుల్స్, అన్నీ కూడా 12 మల్టిపుల్సే, అన్నీ కూడా 12 మల్టిపుల్స్ కాబట్టి లాంబ్డా అనుకున్నాడు. అది ఐడియా రాదు, అంత ఈజీ ఏం కాదు, మనకి రాని ఐడియా ఎందుకు అనవసరం చేయడం. సో నేను వేరే చెప్తాను. సో అంటే వాడు చేసాడు కానీ అది అట్లాంటి ఐడియాస్ రావు, అంత విచిత్రంగా 12ని లాంబ్డా అనుకోవడం, అందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అస్సలు రాదు, ఎగ్జామ్ టైంలో అస్సలు రాదు. సో రాని దాని గురించి కంటే మనకి ఏదైతే మనకి ఐడియా వచ్చే అవకాశం ఉందో ఆ వేలో చేద్దాం. సో ఇక్కడ చూడండి, అన్నిట్లో కూడా బేస్ అనేది 2 ఉంది. సో కానీ ఇవి మాత్రం డిఫరెంట్ ఉన్నాయి. సో ఈ 24ని 2 పవర్లో రాద్దాం కంటే కుదరదు, కానీ వీలైనంత వరకు రాద్దాం. సో log 24 ఉంది కదా, log 24 బేస్ 2ని వీలైనంత వరకు 2 టర్మ్స్లో రాస్తే పవర్స్లో రాయడానికి ట్రై చేద్దాం. సో ఇది 8×3 కాబట్టి 8×3, దాన్ని 8ని 2 క్యూబ్ అని రాసుకోవచ్చు, ఇంటూ 3 బేస్ 2. దీనివల్ల ఏమొస్తుందంటే log ab టైప్లో ఉంది కాబట్టి ఇది ఏమొస్తుంది, log a ప్లస్ log b వస్తుంది. b అంటే ఏంటి, ఇక్కడ 3 విత్ బేస్ 2. నెక్స్ట్ ఇక పవర్ అనేది కాబట్టి ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ వచ్చేస్తే, సో అది ఏమొస్తుంది, 3 log 2 బేస్ 2 ప్లస్ log 3 బేస్ 2 వస్తుంది. సో ఇదేంటి, log 2 బేస్ 2 అంటే ఎంత, రెండు సేమే కాబట్టి ఇది 1. సో 1×3, సో 3 ప్లస్ log 3 బేస్ 2 వస్తుంది. కంప్లీట్ మనకు రాలే, కానీ సరే అంతవరకు ఎంతవరకు వచ్చిందో అంతవరకు రాసేద్దాం, అన్నీ కూడా అలాగే రాద్దాం. అలాగే log 96 విత్ బేస్ 2 అంటే, సో 96ని 32 3s, సో 32 ఇంటూ 3 కదా, సో 32ని 2 పవర్ 5 రాసుకోవచ్చు, ఇంటూ 3 బేస్ 2. అప్పుడు ఇంతకుముందులాగా ఏమొస్తుంది, log 2 పవర్ 5 బేస్ 2 ప్లస్ log 3 బేస్ 2 వస్తుంది. నెక్స్ట్ 5 అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ వచ్చేస్తే 5 log 2 బేస్ 2, log 2 బేస్ 2 అంటే ఎంత, 1 ప్లస్ log 3 బేస్ 2. మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ చూసారు అన్నిట్లో సేమ్ టర్మ్ వస్తుంది, ఇంకా హ్యాపీ, సో పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. సో నెక్స్ట్ log 192, సో log 192 బేస్ 2. సో 192లో వీలైనంత 2s మనం బయట తీసేద్దాం, 2, సో 2 18, నెక్స్ట్ 1 96, నెక్స్ట్ 2 48, నెక్స్ట్ 2 24s, 2 12, నెక్స్ట్ 2 3. సో ఎంత వచ్చింది, 2 పవర్స్ 2 పవర్ 5 వచ్చింది. సారీ ఇక్కడ ఏంటి 2 12 6, నెక్స్ట్ 2 3. సో మొత్తం 2s ఎన్ని వచ్చినాయి, 6 వచ్చేసినాయి. కాబట్టి ఇది log 2 పవర్ 6 ఇంటూ 3 విత్ బేస్ 2 అంటే అప్పుడు 6 అనేది ముందుకు వచ్చేస్తే, సో లాగ్ ఏమొస్తుంది, డైరెక్ట్ రాద్దామా లేదా ఇక్కడ రాసేయండి, log 2 పవర్ 6 విత్ బేస్ 2 ప్లస్
లాగ్ 3 విత్ బేస్ 2. సో 6 అనేది ముందుకు వచ్చేస్తే అప్పుడు 6 ప్లస్ లాగ్ 3 బేస్ 2 వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ 192 అయిపోయింది. నెక్స్ట్ 12ని ఏం రాయొచ్చు, లాగ్ 12ని. సో లాగ్ 12 విత్ బేస్ 2ని లాగ్ ఆఫ్ 2 స్క్వేర్ ఇంటూ 3 విత్ బేస్ 2. అప్పుడు ఏంటి, లాగ్ ఆఫ్ 2 స్క్వేర్ విత్ బేస్ 2 ప్లస్ లాగ్ 3 విత్ బేస్ 2. సో 2 అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ వచ్చేస్తే 2 లాగ్ 2 బేస్ 2 అంటే 1 ప్లస్ లాగ్ 3 బేస్ 2 వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి టర్మ్స్ని ఈ టర్మ్స్లో రాసేసేద్దాం. సో ఫస్ట్ది 3 ప్లస్ లాగ్ 3 విత్ బేస్ 2 ఇంటూ నెక్స్ట్ సెకండ్ వన్ లాగ్ 96 అంటే 5 ప్లస్ లాగ్ 3 విత్ బేస్ 2. నెక్స్ట్ మైనస్ లాగ్ 192 అంటే సో ఎంత వచ్చింది, 6 ప్లస్ లాగ్ 3 విత్ బేస్ 2 ఇంటూ 2 ప్లస్ లాగ్ 3 విత్ బేస్ 2. లేదంటే ఒక పని చేద్దాం, అన్నిట్లో లాగ్ 3 బేస్ ఉంది కాబట్టి అన్నిట్లో ఎక్స్ రాసేయండి, లాస్ట్కి ఎక్స్ అంటే ఏంటో రాసేసుకుందాం. సో 3 ప్లస్ ఎక్స్ ఇంటూ 5 ప్లస్ ఎక్స్ మైనస్ 6 ప్లస్ ఎక్స్ ఇంటూ 2 ప్లస్ ఎక్స్. సో ఇప్పుడు ఏంటి, మల్టిప్లికేషన్ చేసేసేయండి. 15 ప్లస్ నేను డైరెక్ట్ రాసేస్తున్నా 8x ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో మైనస్ 12 ప్లస్ 8x ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, 8x క్యాన్సిల్, 15 మైనస్ 12 ఈక్వల్ టు 3 వచ్చేస్తుంది. 15 మైనస్ 3 ఈక్వల్ టు 12. ఇది కూడా ట్రై చేయండి కావాలంటే. ఒట్టి 12 ల్యాండా అనుకున్నాడు, ట్రై చేయండి. కానీ అట్లా ఐడియా రాదు. అంటే 12నే ల్యాండా ఎందుకు అనుకోవాలి అనేది రాదు. అంటే వాడు ఎందుకు అనుకున్నాడు అంటే 12నే అంటే అన్నిట్లో లీస్ట్ అదే ఉంది కాబట్టి 12. సో మిగిలిన అన్నిటిని టర్మ్స్ని 12లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు కాబట్టి. అంటే ఇది 12, ఇదేంటి 12 ఇంటూ 2. సో ఇది 12 టేబులే వస్తుంది, ఇది కూడా 12 టేబులే వస్తుంది కాబట్టి రాసుకున్నాడు. అది ఐడియా రావడం అంత ఈజీ కాదు, కానీ ఇది మెథడ్లో మనం చేయొచ్చు. ఐడియా ఎందుకు వస్తుందంటే 24ని మనం ఏం చేస్తాం, 8 ఇంటూ ప్యాటరేషన్ చేసినప్పుడు ఏమొస్తుంది, 8 ఇంటూ 3. అలాగే దీన్ని కూడా అంతే. సో అలాగే నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా మీరు ఓన్గా ట్రై చేయండి, రాకపోతే సొల్యూషన్ చూడండి, అర్థం కాకపోతే వీడియో చూసుకుందాం. సో ఇక్కడ ఏ పవర్ ఇట్లా ఉంది. సో రైట్ సైడ్ అన్నీ 3 పవర్లో ఉన్నాయి కాబట్టి అన్నిటికీ 3 పవర్స్లో ఉన్నాయి. ఇక్కడ ఏముంది, 3 పవర్ 1 ఉంటే ఇక్కడేమో లాగ్ 3 బేస్ 4 ఉంటే ఇక్కడ మళ్ళీ 2 లాగ్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇంకో లాగ్ పెరిగింది టర్మ్కి. సో వీళ్ళు ఇంతవరకు 3 పవర్లో ఏదైతే ఉందో ఒక సింగిల్ టర్మ్గా కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ 3 పవర్ 1 కాబట్టి సింగిల్ టర్మ్ ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా 3 పవర్ ఏంటి, ఒక సింగిల్ టర్మే, లాగ్ 3 బేస్ 4. సో కానీ ఈ ఒక టర్మ్ చూడండి, ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంది. దాన్ని ఏం చేద్దామో చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఈ టర్మ్ని ఇక్కడ రాసి చూద్దాం. సో 3 పవర్ అది ఏంటి, 3 పవర్ లాగ్, మళ్ళీ 3 పవర్ లాగ్ 3 బేస్ 4, నెక్స్ట్ ఇక్కడ కూడా బేస్ 4. నెక్స్ట్ ఇక్కడ 3 పవర్లో ఉంది, 3కి పవర్ ఇది. సో లాగ్లో మనకి లాగ్ ఏ పవర్ ఎం అంటే ఏంటి, లాగ్ ఏ పవర్ ఎం అంటే ఎం అనేది ఫ్రంట్ ఆఫ్ లాగ్ వచ్చేసి ఎం ఇంటూ లాగ్ ఏ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇది 3కి పవర్లో ఉంది కాబట్టి ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ తెచ్చుకోవచ్చు, అంటే 3 పవర్ ఆఫ్ ఈ లాగ్ బిఫోర్ వచ్చేస్తుంది. సో లాగ్ 3 విత్ బేస్ 4. సో దీని ముందు వచ్చేస్తుంది ఇంటూ మళ్ళీ ఈ స్టెప్ ఉంది కదా, లాగ్ 3 బేస్ 4, లాగ్ 3 బేస్ 4. సో ఈ టర్మ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఎందుకు అంటే అది పవర్లో ఉంది కాబట్టి. అప్పుడు ఇక్కడికి వచ్చేస్తే అప్పుడు ప్రొడక్ట్ కదా. సో లాగ్ 3 బేస్ 4 ఇంటూ లాగ్ 3 బేస్ 4 అంటే అప్పుడు ఏమొస్తుంది, 3 పవర్ ఆఫ్ లాగ్ 3 బేస్ 4 హోల్ స్క్వేర్ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇంకో టర్మ్, ఈ టర్మ్ కూడా చూడండి, ఇంకొక టర్మ్ ఎక్స్ట్రా ఉంది. అంటే ఇప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు. సో ఇదంతా 3 పవర్లో ఉంది కాబట్టి సో ఇదంతా కూడా మనకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ వచ్చేస్తుంది, అంటే 3 పవర్. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ రాసేస్తే ఏంటి, లాగ్ 3 బేస్ 4, మళ్ళీ ఇక్కడ పవర్ లాగ్ 3 విత్ బేస్ 4 ఇంటూ లాగ్ 3 విత్ బేస్ 4. సో మళ్ళీ ఇక్కడ 3 పవర్ ఉంది. సో 3 పవర్ ఉంది కాబట్టి పవర్ అనేది మళ్ళీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ వచ్చేస్తుంది. సో అప్పుడు ఏమొస్తుంది, 3 పవర్ లాగ్, సో దీని బిఫోర్ రాసేస్తున్నాం. సో లాగ్ 3 విత్ బేస్ 4 ఇంటూ ఈ టర్మ్ లాగ్ 3 విత్ బేస్ 4. అలాగే ఇది ఆల్రెడీ ఈ టర్మ్ ఉంది కదా, ఇంటూ ఈ టర్మ్ ఇలా కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది, లాగ్ 3 బేస్ 4. సో లాగ్ 3 బేస్ 4. సో లాగ్ 3 బేస్ 4 ఇంటూ లాగ్ 3 బేస్ 4 ఇంటూ లాగ్ 3 బేస్ 4 3 టైమ్స్ ఉంది కాబట్టి అది ఏమొస్తుంది, క్యూబ్ వస్తుంది. అంటే 3 పవర్ ఆఫ్
లాగ్ 3 విత్ బేస్ 4 హోల్ క్యూబ్ అవుతుంది. సో ఇప్పుడు అన్నిట్లో కూడా బేస్ 3 ఉంది కాబట్టి పవర్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ దానికి 3కి పవర్ 1, సెకండ్ దానికి 3కి పవర్ ఏంటి లాగ్ 3 బేస్ 4, నెక్స్ట్ ఇదేంటి లాగ్ 3 బేస్ 4 హోల్ స్క్వేర్ ఇంతకుముందు చూసాం. సో ఇదంతా కూడా ఏమైంది మనకి లాగ్ 3 బేస్ 4 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇదంతా ఏమైంది లాగ్ 3 బేస్ 4 హోల్ క్యూబ్. సో మనకి పవర్స్ అన్ని ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఇంటూ ఫార్ములా. సో ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏంటి ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. సో అలాగే పవర్స్ అన్నీ మనం యాడ్ చేసేస్తే ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఇది జీపీలో ఉంది. సో చూడండి పవర్స్ 3 పవర్ ఏముంది జీపీలో ఉంది అంటే లాగ్ 3 బేస్ 4 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే నెక్స్ట్ టైం వస్తుంది. సో జీపీ ఒక ప్రోగ్రెషన్లో నెక్స్ట్ మన టాపిక్ ప్రోగ్రెషన్స్ అక్కడ నేర్చుకుంటారు. సో లాగ్ 3 బేస్ 4 ఒక ప్రోగ్రెషన్ ఈ జీపీలో ఉంటాయి అంటే ఫస్ట్ టైం ఏ కామన్ రేషియో 6. సో క్లియర్గా అర్థం కాకపోయినా నెక్స్ట్ టాపిక్లో మీకు తెలిసిపోతుంది. సో అప్ టు ఇన్ఫైనైట్ టర్మ్స్. సో జీపీలో ఉన్నప్పుడు సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ టర్మ్స్ కనుక్కోవడానికి ఫార్ములా డీటెయిల్గా అక్కడ నేర్చుకుందరు. a/1 - ప్రజెంట్ ఇంతకు చాలు, ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ టాపిక్ అదే a/1 - వచ్చేస్తుంది. సో ఏ అంటే ఫస్ట్ టర్మ్ అన్నట్టు. సో ఫస్ట్ టర్మ్ ఏంటి ఇక 1/1 - r అంటే ఎంత మల్టిప్లై అవుతుంది స్టెప్కి లాగ్ 3 బేస్ 4 ఇక్కడ r మల్టిప్లై అవుతుంది, కామన్ రేషియో 6 అవుతుంది. ఇక్కడ ఎంత మల్టిప్లై అవుతుంది టర్మ్కి లాగ్ 3 బేస్ 4 కాబట్టి r ప్లేస్లో ఏమొస్తుంది లాగ్ 3 బేస్ 4. ఇప్పుడు సో ఈ 1ని మనం ఏం రాయొచ్చు లాగ్ 4 బేస్ 4 రాసుకోవచ్చు. 1ని లాగ్ 4 బేస్ 4. సో అప్పుడు లాగ్ 4 బేస్ 4 మైనస్ సో లాగ్ 4 బేస్ 4 1ని రాసుకోవచ్చు మైనస్ లాగ్ 3 బేస్ 4. అప్పుడు లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే ఏంటి లాగ్ ఆఫ్ a/b అంటే లాగ్ ఆఫ్ 4/3 విత్ బేస్ 4. నెక్స్ట్ ఇక్కడ 1/, ఉంది. సో 1/, ఉంది కాబట్టి మనం పైకి న్యూమీటర్లో తీసుకెళ్తే ఏమవుతుంది రెండు ప్లేసెస్ ఇంటర్చేంజ్ అవుతాయి. సో 4/3 ప్లేస్లోకి 4 వచ్చేస్తుంది, 4 ప్లేస్లోకి 4/3 వస్తుంది. సో 1 రిమూవ్ చేసేస్తే మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఆల్రెడీ మనం ఇవన్నీ నేర్చుకున్నాము. సో స్పీడ్గా మీరు సెల్ఫ్ ప్రాక్టీస్ కోసం ఇచ్చిన క్వశ్చన్స్ అందుకే నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, లెఫ్ట్ సైడ్ ఏముంది ఏ పవర్ లాగ్ సి విత్ బేస్ బి. ఇప్పుడు కంపేర్ చేయండి. సో ఏ బేస్ ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి a = 3. నెక్స్ట్ ఇక్కడ లాగర్థం బేస్ బి ఉంటే ఇక్కడ 4/3 ఉంది, b = 4/3. నెక్స్ట్ సి ప్లేస్లో 4 ఉంది, వాడు అడిగింది ఏబిసి వాల్యూ కాబట్టి సో ఆన్సర్ 16. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇట్లాంటివి చాలా చేశాం కాబట్టి ఓన్గా చేసేయండి. సొల్యూషన్ చూసిన అర్థమైపోతుంది, అయినా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మనకి ఏ ప్రాబ్లం అనేది చేసేటప్పుడు డొమైన్ అనుకోవాలన్నాను అంటే లాగ్ రూల్స్ ఫాలో అవ్వాలి. సో లాగ్ లోపల ఏదైతే ఉందో అది పాజిటివ్ ఉండాలి కాబట్టి x² - 4x + 3 > 0 పాజిటివ్ అనుకున్నాం. సో ఫ్యాక్టరేషన్ చేసేస్తే ఇది వచ్చేస్తుంది. ఇదంతా సో ఎలా ఆన్సర్ వచ్చిందంటే పిఎన్పి రూల్లో నేర్చుకున్నారు. తెలియకపోతే కనుక ఇన్ఈక్వాలిటీస్ మీద ఎలా సాల్వ్ చేయాలో అక్కడ నేర్చుకోవాలి. ఒకసారి వెనకపోండి, పిఎన్పి రూల్ ఉంటుంది. సో అది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ లాగర్థం బేసు ఎక్స్పోనెన్షియల్ బేసు సేమ్ ఉన్నాయి కాబట్టి రెండింటిని రిమూవ్ చేసేస్తే ఇంక మిగిలింది ఏంటి లెఫ్ట్ సైడ్ x² - 4x + 3 ఉంటుంది, రైట్ సైడ్ x - 3 ఉంటుంది. సో అవన్నీ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి సింప్లిఫై చేసేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, ఫ్యాక్టరైజేషన్ చేస్తే రూట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చిన వాల్యూస్ ఇవి ఆన్సర్స్. ఈ ఆన్సర్స్ డొమైన్లో ఉండాలి. డొమైన్ అంటే ఏంటి 1కి లెఫ్ట్ సైడ్. సో 1కి లెఫ్ట్ సైడ్ 3కి రైట్ సైడ్, 3కి రైట్ సైడ్ 1కి లెఫ్ట్ సైడ్. ఇప్పుడు 2 3లు 2 అనేది ఎక్కడ ఉంటుంది 1కి 3కి మధ్యలో ఉంది కాబట్టి ఈ కండిషన్స్ ఫాలో అవ్వట్లేదు. అంటే 1కి లెఫ్ట్ సైడ్ లేదు 2, 3కి రైట్ సైడ్ లేదు. నెక్స్ట్ 3 ఇక్కడ 3 తీసుకోవట్లేదు, ఇక్కడ r = లేదు. 3 చూసారా హోలు. సో 2 3లు రెండు కూడా డొమైన్లో లేవు. డొమైన్లో 3 లేదు, 3కి రైట్ సైడ్ మాత్రమే ఉంది. సో బోత్ వాల్యూస్ వచ్చిన వాల్యూస్ డొమైన్లో లేవు కాబట్టి అవి తీసుకోవట్లేదు కాబట్టి ఆన్సరు ఎంటీ సెట్ నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ అడిగాడు కాబట్టి 0 అంటే నో రియల్ రూట్స్ లేవు కాబట్టి నెంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని 0. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి కొద్దిగా డిఫరెంట్. సో x = log bcd/2 విత్ బేస్ 2a ఇచ్చాడు, y = log acd/3 విత్ బేస్ 3b ఇచ్చాడు. సో నెక్స్ట్ ఇక్కడ z అనేది log abd/4 విత్ బేస్ 4c అలాగే w ఇచ్చాడు. నెక్స్ట్ 1/x + 1, 1/y + 1, 1/z + 1 అన్నాడు. సరే ఫస్ట్ మనం ఏం చేద్దాం చూద్దాం.
సో x+1 కనుక్కోండి. అన్నిట్లో x+1 y+1 ఉంది కాబట్టి x+1 కనుక్కోండి. సో x+1 కనుక్కుంటే ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది మనకి. ఏంటి అంటే సో ఇక్కడ డైరెక్ట్ రాశాడు నేను ఇక్కడ రాస్తాను. సో x+1. సో x+1 ఈక్వల్ టు x అంటే ఏంటి లాగ్ BCD/2 విత్ బేస్ టు a. నెక్స్ట్ +1. 1ని నేను ఏమన్నా రాసుకోవచ్చు లాగ్లో. అంటే ఇక్కడ ఏ రాస్తే బేస్ కూడా అదే రాయండి, అది 1 అవుతుంది. సో ఏమన్నా రాసుకోవచ్చు. ఇక్కడ బి రాస్తే ఇక్కడ బి రాయండి, ఇక్కడ 10 రాస్తే ఇక్కడ 10 రాయండి. సో బేసు లాగ్ లోపల ఏదైతే ఉందో బేస్ కూడా అదే ఉంటే దాని వాల్యూ 1 కదా. మరి 2aనే ఎందుకు రాశాను అంటే ఒక పాయింట్ ఏంటంటే బేస్ ఇక్కడ 2a ఉంది కాబట్టి ఇప్పుడు రెండు లాగరిథమ్స్ని యాడ్ చేయొచ్చు. సో బేస్ సేమ్ ఉంది కాబట్టి యాడ్ చేసేయచ్చు. అంటే లాగ్ a ప్లస్ లాగ్ b అంటే లాగ్ ఆఫ్ ఏబి వస్తుంది. అదొకటైనా అడ్వాంటేజ్ అంటే కాదు, ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. సో 2a బై సో ఇక్కడ ఏంటి BCD/2 2a బై విత్ బేస్ 2a అంటే రెండింటిని మల్టిప్లికేషన్ చేసాం. లాగ్ a ప్లస్ లాగ్ b అంటే ఏంటి లాగ్ ab. సో రెండో అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతుంది, లాగ్ ABCD ఇలా వస్తుంది. ఇలా వస్తే ఏంటి అడ్వాంటేజ్ అంటే తర్వాత తెలుస్తుంది ప్రాబ్లం చేసేటప్పుడు. సో తర్వాత చూద్దాం దాని గురించి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటో నెక్స్ట్ తెలుస్తుంది. సరే మీకు తొందరగా ఐడియా రాదు కాబట్టి సో ఇక్కడ BCD చూడండి, BCD ఉంది, ఏ మిస్ అయింది ఒకటి. సో ఆ 1ని ఇక్కడ ఎట్లయినా బేస్ 2a ఉంది కాబట్టి ఇక్కడ విత్ బేస్ 2a రాసేసి అక్కడ 2a రాస్తే ఇక్కడ మిస్ అయిపోయిన a వచ్చేస్తుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది జస్ట్ x+1 అంటే అప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే 1/x+1 ఉన్నప్పుడు అప్పుడు ఇది ఏమవుతుంది రివర్స్ అవుతుంది 2a విత్ ABCD అని. ఇప్పుడు కూడా మీకు అడ్వాంటేజ్ కనిపించకపోవచ్చు. నెక్స్ట్ ఇంకో టర్మ్ చూస్తే మనకి అర్థమవుతుంది. సిమిలర్లీ సేమ్ y+1. సో y+1 అంటే ఏం చేస్తారు అప్పుడు? సో y+1 కనుక్కుంటారు. సో y అంటే ఏంటి లాగ్ ACD/3 విత్ బేస్ 3b. సో ఇప్పుడు ఈ 1ని 3bలో బేస్ ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి అదే రాసేస్తున్నా. ఇక్కడ 3b రాస్తే అప్పుడు ఏమవుతుంది 1 కదా. 3b బేస్ 3b అంటే ఏంటి 1. ఇప్పుడు లాగ్ AB అంటే ఏంటి ఫార్ములా లాగ్ ఆఫ్ ACD/3 ఇంటూ మల్టిప్లికేషన్ అవుతుంది. ఇంతకుముందు చూడండి, ఇంతకుముందులా ఇక్కడ b మిస్ అయింది, b వచ్చింది. సో బేస్ ఏంటి ఇక్కడ 3b. సో 3 క్యాన్సిల్. సో ఇది ఏమొస్తుంది లాగ్ ABCD విత్ బేస్ 3b వస్తుంది. ఇదేంటి y+1. సో ఇప్పుడు 1/y+1 చూడండి ఏమొస్తుంది 1/y+1 అంటే రివర్స్ అయిపోతుంది. అంటే లాగ్ 3b విత్ బేస్ ABCD. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు తెలుస్తుంది చూడండి, ఇందులో బేస్ ABCD ఉంది, ఇక్కడ కూడా బేస్ ABCD ఉంది. ఇప్పుడు యాడ్ చేయడం ఈజీ కదా, సేమ్ బేస్ ఉంటే యాడ్ చేయడం ఈజీ. అలాగే సేమ్ Z+1. సో 1ని అక్కడ Z+1 రాసి 1 బదులు ఏం రాస్తారు లాగ్ 4c విత్ బేస్ 4c రాసేయండి. అలాగే W+1 అక్కడ 1 ప్లేస్లో ఏం రాస్తారు లాగ్ 1 ప్లేస్లో 5d విత్ బేస్ 5d రాసేయండి. సిమిలర్ ఇలాగే వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు మనకి ఇది 1/x+1 ఇది వచ్చేసింది, అలాగే 1/y+1 ఇది వచ్చేసింది విత్ బేస్ ABCD. సో ఇది 1/y+1, అలాగే 1/z+1, అలాగే 1/w+1. ఇప్పుడు అన్నిటిని యాడ్ చేసేస్తే అన్నిటిలో సేమ్ బేసెస్ ఉన్నాయి కాబట్టి సో వీటిని ఏం చేయొచ్చు మల్టిప్లికేషన్ చేసేయచ్చు. సేమ్ బేసెస్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏంటి 2a లాగ్ a ప్లస్ లాగ్ b అంటే ఏంటి లాగ్ AB కదా. కాబట్టి లాగ్ ఆఫ్ ఏమవుతుంది 2a ఇంటూ 3b ఇంటూ 4c ఇంటూ 5d విత్ బేస్ ABCD వస్తుంది. సో ఇప్పుడు ఇదేంటి మల్టిప్లికేషన్ చేసేస్తే 120 లాగ్. సో లాగ్ ఆఫ్ ఇక్కడ బేస్ ABCD ఇక్కడ లోపలే ఉంది 120 ABCD వచ్చింది. ఇక్కడ బేస్ ABCD ఉంది, ఇక్కడ కూడా ABCDలో ఉంది. దీన్ని కొద్దిగా స్ప్లిట్ చేసుకుంటే బెస్ట్. సో ఎలా స్ప్లిట్ చేస్తున్నాం అంటే లాగ్ ABCD అంటే లాగ్ AB అంటే ఏం రాయొచ్చు లాగ్ AB అంటే లాగ్ A ప్లస్ లాగ్ B రాయొచ్చు కదా. అలాగే ఇక్కడ నేను ఏం రాస్తున్నా అంటే లాగ్ ABCD ప్లస్ లాగ్ 120 అని రాస్తాను లాగ్ 120. సో బేస్ ఏంటి ఇక్కడ ABCDనే, ఇక్కడ కూడా బేస్ ఏంటి ABCDనే. సో అప్పుడు ఇదేంటి లాగ్ ABCD బేస్ ABCD అంటే ఏమొస్తుంది 1. ఇదేంటి లాగ్ 120 విత్ బేస్ ABCD వస్తుంది. సో ఆన్సర్ ఏమి ఇచ్చాడు ఇది ఇచ్చాడు. చూస్తే 1 1 సరిపోయింది, లాగర్థంలో బేస్ ABCD సరిపోయింది. జస్ట్ 120 ప్లస్లో n ఉంది కాబట్టి n వాల్యూ ఎంత 120. సో అప్పుడు ఇలాగే ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఎలా ఉంది లాగ్ x బేస్ 10
plus 2 whole cube, log x base 10 minus 1 whole cube, నెక్స్ట్ 2 log x base 10 plus 1 whole cube ఉంది. సో ఈ ప్రాబ్లము చాలా డిఫికల్ట్ అవుతుంది మామూలుగా చేస్తే, కానీ స్మార్ట్గా చేస్తే చాలా చాలా ఈజీ అవుతుంది. కానీ అది ఐడియా రావడం అంటే మీరు ఏం చేస్తారు, ఏం ఐడియా రానప్పుడు దీన్ని హోల్ క్యూబ్ చేసేస్తారు, దీన్ని హోల్ క్యూబ్ చేస్తారు, దీన్ని హోల్ క్యూబ్ చేస్తారు, ఆల్ 3 టర్మ్స్ని హోల్ క్యూబ్ చేసేస్తారు. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్న క్యాన్సిల్ ఉంటే క్యాన్సిల్ వేసేస్తారు. ఆ తర్వాత సింప్లిఫికేషన్ చేస్తారు. అలా చేస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. మరి దీన్ని స్మార్ట్గా చేయాలి అంటే అది ఐడియా రావడం అంత ఈజీ కాదు. నిజంగా ఈ వేలో మీకు ఐడియా వస్తే ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా మీకు ఐడి సీటు ఆపలేరు. 100కి 1000% ఇట్లాంటి ఐడియాస్ ఓన్గా థింక్ చేయగలిగితే 100కి 1000% ఐఐటి సీటు గ్యారంటీ. ఇలాంటి ఐడియాస్ మీలో డెవలప్ ఓన్గా థింక్ చేయగలిగితే, అలానే క్వశ్చన్ చేయలేకపోతే ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. చేస్తే సూపర్, చేయకపోయినా ఓకే. ఎందుకంటే అంత ఈజీ ఏం కాదు అట్లా ఐడియాస్ రావడం అనేది. సో అందరికీ ఒకేసారి రాకపోవచ్చు, కానీ ఇట్లాంటి డెవలప్ చేసుకోండి. ఇలాంటి టెక్నిక్స్ని ఒక దగ్గర నోట్ చేసుకోండి. అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తే అది మనకి ఆ వేలో థింక్ చేయగలుగుతాం. అంటే ఇలాంటి రేర్గా వస్తాయి. క్వశ్చన్ ఏంటి, ఎందుకు ఐడియా రాదంటే ఒకటి చాలా స్మార్ట్గా ఆలోచించాలి. తర్వాత ఇప్పుడు చెప్పినా కూడా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీకు రాదు. ఎందుకంటే చాలా రేర్గా వస్తుంటాయి కాబట్టి అలాంటి టెక్నిక్స్ ఒక దగ్గర నోట్ చేసుకొని స్మార్ట్ ఐడియాస్ అని ఒకటి నోట్బుక్ మెయింటైన్ చేయగలిగితే ఎలా అయినా మీకు ఫౌండేషనే కాబట్టి చాలా టైం ఉంటుంది. మీరు నేర్చుకుని ఏవైతే ఉన్నాయో స్మార్ట్ ఐడియాస్ అని ఒక బుక్ పెట్టుకొని అందులో ఆ స్మార్ట్ థింకింగ్ ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేసుకొని అప్పుడప్పుడు రివైజ్ చేస్తే మీకు చాలా చాలా హెల్ప్ జరుగుతుంది. ఐడియా రావడం ఫస్ట్ అది ఐడెంటిఫై చేయడం చాలా చాలా కష్టం. ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్లో ఏదైతే ఉందో, ఇక్కడ బేస్లో ఏదైతే ఉందో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది వస్తుంది అన్నది ఫస్ట్ ఐడెంటిఫై చేయగలగాలి. వస్తుందా లేదా చూడండి, log x base 10 log x base 10 రెండింటిని యాడ్ చేస్తే 2 log x base 10 వచ్చింది. అలాగే 2 - 1 ఏంటి +1. సో క్లియర్గా బేసెస్ని యాడ్ చేస్తే అది వచ్చింది. అంటే దీని అంత లెంతీ ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ ఏదైతే అండర్లైన్ చేసిన దాన్ని ఏ అనుకుందాం. అంటే అప్పుడు ఇది ఏ క్యూబ్, ఇదేంటి బి అనుకుంటే బి క్యూబ్, ఈ బేస్ ఏదైతే ఉందో దాన్ని ఏంటి ఆ రెండింటి సమ్మే కదా. ఇది అది ఏ ఇది బి అయితే దీన్ని ఏ అనుకున్నాం, దీన్ని బి అనుకుంటే అప్పుడు ఈ బేస్ ఏమైంది ఏ ప్లస్ బి అయింది హోల్ క్యూబ్. ఇప్పుడు ఇలా చేయడం వల్ల చాలా ఈజీ అయిపోతుంది. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే మీకు రావచ్చు, మామూలుగా ఇట్లా అనుకోకుండా కూడా వస్తుంది క్వశ్చన్. అంటే దాన్ని హోల్ క్యూబ్ చేసి అంత లాగ్లో ఉంది కాబట్టి టర్మ్స్ పెద్దగా ఉన్నాయి, కొద్దిగా ఈజీ అవుతుంది. అంటే అప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏంటి అంటే మీకు ఏబీలో అనుకోవడం ఐడియా రాకపోతే సేమ్ ఇంతే లాగ్లో అలాగే ఉంచి సేమ్ చేసేయండి. సో ఇది ఫార్ములా. సో అప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ క్యాన్సిల్ అవుతాయి. అక్కడ కూడా 2 టర్మ్స్ మీకు ఏది, సో ఈ టర్మ్ క్యూబ్ ఈ టర్మ్ క్యూబ్ ఏదో క్యాన్సిల్ అవుతుంది. మీరు చేంజ్ చేసి చూడండి. కాకపోతే అంత ఈజీగా రాకపోవచ్చు, ఓన్గా ట్రై చేయండి, కానీ అంత ఈజీగా రాదు. సో అవేలో కూడా ట్రై చేయండి, ఎందుకంటే ఐడియాస్ ఇది రాదు, అంత ఈజీ కాదు. ఐడియా రావడం అనేది అంత ఈజీ కాదు. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 0 ఉంటుంది. అప్పుడు ఏంటి ఇది 3ab × a + b = 0. ప్రొడక్ట్ 0 అంటే సో ఈ టర్మ్స్లో ఏదో ఒకటి 0 అవ్వాలి. అంటే ఏ అన్నా 0 అవ్వాలి, లేదంటే బి అన్నా 0 అవ్వాలి, లేదంటే a + b అన్నా 0 అవ్వాలి. మరి ఏ అంటే ఏంటి log x base 10 log x base 10 + 2నే కదా ఏ అంటే. సో దీన్ని 0కి ఈక్వేట్ చేశారనుకోండి అప్పుడు ఏమొస్తుంది, సో log x base 10 + 2 = 0. +2 అనేది రైట్ సైడ్ పోతే -2 వస్తుంది. అప్పుడు x ఏమొస్తుంది 10⁻⁻2 వస్తుంది. సో x = 10⁻⁻2 అది ఆన్సర్ వచ్చేస్తుంది. అలాగే సేమ్ సెకండ్ వన్ బి అంటే ఏంటి ఇది, సో ఇది = 0. సో 1 రైట్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు log x base 10 = 1. అప్పుడు దీని నుంచి x ఏంటి 10⁻1. ఇది ఒక ఆన్సర్. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ a + b = 0. a + b అంటే ఇదే కదా. సో 1 అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే అప్పుడు ఏంటి 2 log x base 10 + 1 రైట్ సైడ్ వెళ్ళిపోతే -1. సో ఈ 2 కూడా రైట్ సైడ్ వెళ్ళిపోతే డివైడ్ అవుతుంది. సో -1/2. అప్పుడు x ఏమొస్తుంది 10⁻⁻1/2 వస్తుంది. సో 10⁻⁻1/2 అంటే 1/10⁻1/2
డినామినేటర్లోకి వస్తే పవర్ పాజిటివ్. సో 1/2 అంటే ఏంటి, రూటే కదా. సో 1/√10. కాబట్టి ఆన్సర్ ఏంటి, 10⁻⁻2 అంటే 1/100. నెక్స్ట్ దీని నుంచి 10, నెక్స్ట్ దీని నుంచి 1/√10. సో ఫస్ట్ మనం డొమైన్ కనుక్కోలేదు. సో ఇక్కడ కనుక్కోపోయిన నష్టం జరగలేదు. చూసుకోండి, డొమైన్ చూసుకోండి. ఏంటి, లాగ్ ఎక్స్ బేస్ 10. లాగ్ లోపల ఏముంది, ఎక్స్ ఉంది. ఎక్స్ పాజిటివ్ ఉండాలి. సో ఎక్స్ డొమైన్ ఏంటి, ఎక్స్ >0. సో ఇవన్నీ కూడా పాజిటివ్ వాల్యూసే కదా. 1/100 కానీ 10 కానీ 1/√10 కానీ అన్నీ కూడా పాజిటివ్ వాల్యూసే. కాబట్టి ఆల్ 3 వాల్యూస్ ఆర్ యాక్సెప్టెడ్.